కథల కామరాజుకు వీపున మోకాలు అన్నట్టు ఓహో నారచంద్రయ్య ఎసవంటి కథ ముంగటేసుకుంటేముర్రు ఇక మరి ఇంకెందుకుర్రా గుడ్ల పగిచ్చి చెవులనే వీటికి ఎందుకు చూస్తున్నారు ఒకసారి అర్థమైంది. ఇక జగన్ మీదికి కూటమి కట్టి జగన్ పనకను 16 పచ్చలు చేసి జగన్ను మళ్ళోసారి జైలుకు పంపాలని నారచంద్రయ్య పవన్ కళ్యాణయ్య మోదీ సారు ఒక్కటైది కదా. ఇక మొత్తం కూటమిదే పీఠం అని పాట పాడుతున్నారు కదా. ఇక నిన్నయాల నిన్న మొన్ననే ప్రజాగలం పేరుతోటి పెద్ద బహిరంగ సభ పెట్టి కమ్మకు వరుసలేదు కప్పకు తోకలేదు అన్నట్టుగా ఏపీ రాజధాని ముచ్చట 3 ముక్కలాట ఆడుతుండు జగను. పరిశ్రమలు వటక రాలేదు జగను, నిరుద్యోగుల వలసలు ఆపలేదు జగను, రోడ్లు 5 ఏళ్ల సంది బాగు చేయలేదు జగను, మద్యపానాన్ని నిషేధించలేదు జగను అని ఇక ఈ రకంగా జగన్ను గంజిలా ఈగని తీసేసి మోడీ సార్తోటి రాసుకొని పూసుకొని నవ్వుకుంటా మురుసుకుంటా ముద్దుగా మాట్లాడుకుంటా జగన్ అవినీతి పరుడని అంటూ ఇక ఈ రకంగా జంపి మాట్లాడుకొచ్చిండులా నారచంద్రయ్య. ఒక్కసారికి ఈ వీడియో చూస్తే మరి అప్పుడేమన్నాడు ఇప్పుడు ఏమంటుండు పురా అర్థమైంది కదా. పోదాం పని. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది అహంకారం. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వ గురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా కాదా? మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. ఇన్నారులా కమ్మని రోగాలు తీయని మందులు అన్నట్టు ఎంత ముద్దుగా పలుకుతుండో నారచంద్రయ్య పలుకులు. జెండాలు మోసే కార్యకర్తలు పిచ్చోళ్ళ లేకపోతే రంగులు మార్చే నాయకులు పిచ్చోళ్ళ ఎక్కడ అర్థం కాని ముచ్చటుల్లా ఈ ముచ్చట సల్లగుండా. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది అహంకారం. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వ గురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా కాదా? మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ.